ఈ రోజు మనం స్ట్రైట్ లైన్ కి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్ బోర్డ్ మోడల్ పేపర్ లో ఉంది, అలాగే ప్రీ ఫైనల్ లో వచ్చింది. అంటే డిఫరెంట్ కాలేజీకి సంబంధించిన ప్రీ ఫైనల్ లో ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఒకసారి సాల్వ్ చేద్దామా? దానికన్నా ముందు ఒకసారి కాన్సెప్ట్ రివైజ్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. స్ట్రైట్ లైన్స్ డిఫరెంట్ ఫార్మేట్ లో ఉంటాయి. అవి ఒక్కొక్క వాల్యూస్ తెలిసినప్పుడు ఒక్కొక్క స్ట్రైట్ లైన్ ఫార్మేట్ మారుకుంటా వస్తుంది. అది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం 2 పాయింట్ ఫార్మ్. సో ఇక్కడ అర్థమైందిగా, 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్ట్రైట్ లైన్. 2 పాయింట్స్ ఏ అనే పాయింట్ x1 y1 కామా బి అనే పాయింట్ x2 కామా y2 అనే 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని రాయొచ్చు ఇంటూ x మైనస్ x1. 2 పాయింట్స్ కింద పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఇది. సో అలాగే స్లోప్ పాయింట్ ఫార్మ్. స్లోప్ పాయింట్ ఫార్మ్ ఒక స్లోపు ఒక పాయింట్ తెలియాలి. సో దాని యొక్క స్లోప్ m అనుకుంటే స్ట్రైట్ లైన్ స్లోప్ m అయితే అండ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇస్తాడు, ఒక స్లోప్ ఇస్తాడు, పాయింట్ ఇస్తాడు. సో పాయింట్ x కామా y అయితే ఆర్ x1 కామా y1 అయితే సో లైన్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అని రాయొచ్చు. అలాగే ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x యాక్సిస్ ని y యాక్సిస్ ని కట్ చేస్తే వెళ్తుంది అది పాయింట్. ఇది ఇంటర్సెప్ట్ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఈ పాయింట్ కి స్మాల్ ఏ అనుకోండి, ఈ డిస్టెన్స్ ని స్మాల్ బి అనుకుంటే ఈ స్ట్రైట్ లైన్ x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1. ఇంటర్సెప్ట్ ఫార్మ్ x బై ఏ ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1. x ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, y ఇంటర్సెప్ట్ ఏమంటాం, y ఇంటర్సెప్ట్ ని స్మాల్ బి అంటాం. ఇంకొకటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో ఇది ఎలా ఉంటది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఫార్మేట్ లో ఉంటది. ఇక్కడ m అని ఏమంటామంటే స్లోప్ అంటాం, సి ని y ఇంటర్సెప్ట్ అని మెన్షన్ చేస్తాం. ఇందులో మనం వాడబోయేది ఈ ఫార్ములా. సో ఇదే ఎందుకు వాడతామంటే చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 2 అండ్ కటింగ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ది యాక్సిస్. ఓన్లీ ఇంటర్సెప్ట్స్ అన్నాడు, కటింగ్ ఇంటర్సెప్ట్స్. 2 ఇంటర్సెప్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఇంటర్సెప్ట్ ఫామ్ లో వస్తున్నాయి. సో ఇది స్ట్రైట్ లైన్ తీసుకుంటే మనకు సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. వాటి యొక్క సమ్ ఎంత అన్నాడు, ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ సమ్ ఎంత 9 అని మెన్షన్ చేశాడు ఈ ప్రాబ్లం సంబంధించిన. సో మొత్తం బేసిక్ కాన్సెప్ట్ ఈ ఫార్ములా నుంచి తీసుకోవచ్చు. సో సాల్వ్ చేద్దామా? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇంటర్సెప్ట్స్, ఓన్లీ ఇంటర్సెప్ట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ, కాబట్టి we take intercept form solution. Let the line x by a plus y by b is equal to 1. Let it be take equation number 1. What is x intercept here? A, small a. Here equation number 1, x intercept is equal to small a and y intercept ఏమవుద్ది, y intercept is equal to small b. ఈ క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ లో ఇంటర్సెప్ట్ యొక్క సమ్ ఎంతంట 9 అంట. ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 9 అంట. దేర్ ఫోర్ గివెన్ సో సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 9. సో దేర్ ఫోర్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 9 అని రాసుకోవాలని అర్థం. ఇక్కడ ఏ వాల్యూని కానీ బి వాల్యూ కానీ ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోద్ది. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ ఈ బిని అట్లా తీసుకెళ్తున్నాను బి. దీన్ని ఈక్వేషన్ జస్ట్ 2 అనుకోండి. దీన్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టండి. సబ్స్టిట్యూట్ 2 in 1 ఏమవుద్దో చూడండి. సో ఎలా మారద్ది, ఈక్వేషన్ 1 ఎలా మారద్దు చూడండి. ఎక్స్ బై ఏ అంటే ఏంటి వాల్యూ 9 మైనస్ బి ప్లస్ y బై బి అంటే తెలియదు కదా, బి గారా రాసేసేయండి. సో టేక్ ఎ క్రాస్ మల్టిప్లికేషన్, b ఇంటూ ఎక్స్ బిఎక్స్ ప్లస్ y ఇంటూ దిస్ వాల్యూ y ఇంటూ 9 మైనస్ బి, మొత్తం డినామినేటర్ ఎల్సిఎం b ఇంటూ 9 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకొంచెం సింప్లిఫై చేయొచ్చు. ఎక్స్ అని కావాలంటే ఇలా రాసుకోండి, ఎక్స్ ఇంటూ బి ప్లస్ y ఇంటూ 9 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఇట్లా వస్తే న్యూమరేటర్, ఇది ఇక్కడ డివిజిబుల్, ఇట్లా వస్తే మల్టిపుల్. సో 1 ఇంటూ బినే 9 మైనస్ బి. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. సో ఈక్వేషన్ నెంబర్ 3 ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ దేని నుంచి పాస్ అవుతున్నాడు, 2, 2 అనే పాయింట్ నుంచి పాస్ అవుతా ఉంది. ఈక్వేషన్ 3
passes through the point 2, 2. ఇంట్లో 2, 2 అన్నాడు కదా, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఈ ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2 ఎక్స్ ప్లేస్ లో 2 ఈక్వేషన్ నెంబర్ 3 లో పెట్టేస్తున్నాడు ఆయన. బి వై అంటే 2, 9 మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ 9 మైనస్ బి. 2 ఇంటూ బి 2b, 2 ఇంటూ 9 18, 2 ఇంటూ మైనస్ బి మైనస్ 2b ఇజ్ ఈక్వల్ టు 9b, 9 ఇంటూ బి మైనస్ బి స్క్వేర్. సరిపోయిందా? ఇవన్నీ ఇలా షిఫ్ట్ చేయండి. ప్లస్ 2bకి మైనస్ 2b క్యాన్సిల్. ఇవన్నీ ఇలా షిఫ్ట్ చేస్తే ప్లస్ బి స్క్వేర్ మైనస్ 9b. సో ఇది అక్కడే ఉంది కాబట్టి ప్లస్ 18 ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బి. దీన్ని సాల్వ్ చేయండి. 1 ఇంటూ 18, 18 వన్స్ 18, యాడ్ చేస్తే 9 రావాలి, మల్టిప్లై చేస్తే 18 రావాలి. అలా ఎలా చేస్తాం? 6 ప్లస్ 3 యాడ్ చేస్తే 9 వస్తుంది. 6 3s 18 సరిపోద్ది. కాకపోతే మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6 మైనస్ 3 రాసుకుంటే సరిపోద్ది. సో బి స్క్వేర్ మైనస్ 6b మైనస్ 3b ప్లస్ 18 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు? బి కామన్, బి మైనస్ 6. ఈ రెండింటిలోంచి మైనస్ 3 కామన్ తీయచ్చు. 3 టేబుల్లో 3 వన్స్, మైనస్ కామన్ వచ్చేసింది కాబట్టి ప్లస్ దగ్గర మైనస్ 3 6. అగైన్ ఏం కామన్ ఉంది? బి మైనస్ 6 కామన్. ఈ లోపల ఏముంటుంది? బి మైనస్ 6 బయట వచ్చేసిన తర్వాత బి మైనస్ 3 ఉంటుంది లోపల. బి మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి బి మైనస్ 6 వాల్యూ తీసుకోండి, ఈక్వల్ టు 0, ఆర్ బి మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? బి వాల్యూ 6 అమ్మా. బి ఈక్వల్ టు 6, ఇక్కడ నుంచి బి ఈక్వల్ టు 3. కేస్ నెంబర్ 1 బి వాల్యూ 6, కేస్ నెంబర్ 2 బి వాల్యూ 3. రైట్. కేస్ నెంబర్ 1 b is equal to 6 వాల్యూ తీసుకోండి. 6 సబ్స్టిట్యూట్ ఇన్ ఏ వాల్యూ రావాలంటే ఇందులో పెట్టేయచ్చు. 2లో పెట్టేసింది, సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఎలా మారుద్ది ఇప్పుడు? 2 చూడండి, a is equal to 9 మైనస్ b. b వాల్యూ వచ్చేసింది కదా, 9 మైనస్ 6, దట్ ఈస్ a ఈక్వల్ టు 3, 9 మైనస్ 6. సో ఈ కేసులో ఏ వాల్యూ బి వాల్యూ రెండు వచ్చేసాయి. మీరు దేంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తారా? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసి ఇంకొంచెం సింప్లిఫై చేయాలి. ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా వస్తుంది. సో సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 3 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ నంబర్ 3. సాల్వ్ చేద్దాం. x ఇంటూ బి చూడండి, x ఇంటూ బి అంటే 6 ఇంటూ ఎక్స్, x ఇంటూ 6 రాయొచ్చు. లేదా ఇది చూడండి, y నా చివరి రాసేసి 9 మైనస్ బి. 9 మైనస్ బి అంటే వాల్యూ ఎంత? 6 ఇంటూ y. తర్వాత ఈజ్ ఈక్వల్ టు బి అంటే బి వాల్యూ 6, 9 మైనస్ బి, 9 మైనస్ 6, బి వాల్యూ వచ్చేసింది కాబట్టి. సో 6x 9 మైనస్ 6 ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3. సో 6x ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 18. దిస్ ఈజ్ వన్ లైన్ ఈక్వేషన్. సో అనదర్ కేస్ 1, కేస్ నెంబర్ 2 తీసుకోండి. కేస్ నెంబర్ 2 బి వాల్యూ 3 తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? సబ్స్టిట్యూటింగ్ సేమ్ టు సేమ్ ఈక్వేషన్ ఇన్ 2లో పెట్టేసాం. బి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో పెట్టండి, ఏ వాల్యూ వచ్చేస్తాం. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ బి ప్లేస్ లో 3 తీసుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 6. ఈ కేసులో ఏ వాల్యూ బి వాల్యూ రెండింటిని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 6 అండ్ b ఈక్వల్ టు 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్. ఈజీగా ఆన్సర్ వస్తుంది. 1లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. x ఇంటూ చూడండి, x ఇంటూ బి, x ఇంటూ 3 3x ప్లస్ y ఇంటూ 9 మైనస్ బి ప్లస్ y నా చివరి రాస్తున్నాను. 9 మైనస్ బి అంటే 3 ఇంటూ y. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి అంటే 3, 9 మైనస్ బి, 9 మైనస్ బి అంటే వాల్యూ 3. సో సాల్వ్ చేద్దాం. 3x ప్లస్ సింప్లిఫై 9 minus 3 6y is equal to 3 into 9 minus 3 6. So the final answer is 3x plus 6y is equal to 3 6 18. So this is your final answer. So conclusion ఎలా రాయాలి? The required straight line equations అని చెప్పి ఇదొకసారి రాస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఈజీ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.